నమస్కారం. అది కాకినాడ మండలం ఏటుమొగ మత్స్యకారులు. మరి ఈ రోజుని ఉదయ్ పంజి శ్రీనివాస్ గారు ఎంపీ గారు ఢిల్లీలో మరి గ్యాస్ ఉత్పత్తి అయ్యి మా కాకినాడ మండలం ఏటుమొగ మత్స్యకారులు ఏటుమొగలో మరి సముద్ర ఒడ్డుని గ్యాస్ పడ్డది. మరి ఢిల్లీలో 9 కంపెనీలతో మాట్లాడి 9,000 కోట్లు సెలక్షన్ అయింది. మరి ఇక్కడ ఉన్న మనవాడు కొండబాబు మరి మా మత్స్యకారుడు ఎమ్మెల్యే ఎలా తెలుగుదేశానికి ఎమ్మెల్యే, అలాగే పంట నానాజీ గారు జనసేన ఎమ్మెల్యే గారు, రూరల్ సిటీ కొండమాడు కొండబాబు గారు. మరి మా మత్స్యకారులందరూ గతం నుంచి ఓఎన్జీసీ కోసం పోరాడుతున్నాం. మరి ఓసీపీ ఉన్న కాడి నుంచి మాకు ఏం జరగలేదు. 69 గ్రామాల పాటుగా మాకు ఎప్పుడు రూపాయి పడలేదు. మత్స్యకారులకి నష్టపోయింది ఇక్కడ ఉన్న మత్స్యకారులమే. కానీ మేము ఓఎన్జీసీ కోసం ఉద్యమం చేసుకుంటే కలెక్టర్ ఆఫీస్కి అలాగే ఓసీపీ చుట్టూరు తిరిగేది తప్పించి మాకు ఏం అన్యాయం జరగలేదు, న్యాయం జరగలేదు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ వస్తే మాకు ప్రతి ఒక్కరికి 11,500 ఇస్తున్నారు. కానీ వచ్చింది కానీ మాకు పాత డబ్బులు ఏం పడలేదు. ఇప్పుడు గ్యాస్ ఉత్పత్తి అవి 9,000 కోట్లు రిలీజ్ అయినాయి. మరి కొండమాడు కొండబాబు పంట నానాజీ గారు మల్లారెడ్డి యానం వెళ్ళి మరి మీటింగ్ పెట్టడం, సొందనాకి 2 సార్లు అక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అన్నీ మేము వీడియోలో చూసాం. కానీ మేము ఏ గ్రామానికి వేయొద్దని అంటలే. గతంలో 69 గ్రామాల పాటుగా మీరు వేసేటప్పుడు బర్నర్ నుంచి ఇచ్చపారం పలస దాకా ఆ రోజు మీకు కమిటీ రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ 18 గ్రామాల్లో ఓఎన్జీసీ డబ్బులు ఇక్కడ 69 గ్రామాలు పడుతున్నాయని ఇక్కడ ఉద్యమం చేసి ఇక్కడ ధర్నాలు చేసి ఇక్కడ ఉన్న బాధలు బయటకు తెలియపెడితే మీరు ఈ రోజుని మరి అన్ని గ్రామాలు కలుపుతున్నారు. మీకు కలపొద్దు అంటలేదు. మన ఓడల డ్రైవ్ కాడి నుంచి కొండంగి మండలం అరవింద్ ఫ్యాక్టరీ కాడి నుంచి మన ఉప్పటి గ్రామాలు ఒక 50 గ్రామాలు ఉన్నాయి, 40 గ్రామాలు ఉన్నాయి. ప్రతి మత్స్యకారులకి వేయండి కాదంటలేదు. వేసిన తర్వాత సంవత్సరం పొడిగించుకుని మీరు ఎంత పొడిగించుకుని అందరూ ప్రతి మత్స్యకారులకి వేయండి. కానీ మీరు స్వార్థంగా ఆలోచించి ఈ డబ్బులు పడకుండా చేసేలా ఉంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ మత్స్యకారులందరూ ఏకమయ్యి వంతుని ముట్టడిచ్చే మేము కలెక్టర్ ఆఫీస్కి ఉద్యమం చేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న మత్స్యకారులందరూ ఏకమయ్యి మీరు అన్యాయం చేసింది తెలుగుదేశం నుంచే. మీకు తెలుసు గతం నుంచి మాకు అన్యాయం జరిగిందని. మీరు తెలుగుదేశం నుంచి అన్యాయం చేసి ఇప్పుడు గట్ట గ్రామాలు పొడిగించి మీరు లేట్ చేద్దామని చూస్తున్నారు. మరి 3 నెలల్లో మీరు ఓఎన్జీసీ డబ్బులు ఇప్పించాలి. అలాగని మేము ఎదురు చూసి ప్రతి మత్స్యకారుడు ఎదురు చూస్తున్నాం. కోరుకుంటూ ఇట్లు సంగాడేశ్వరరావు మల్లారెడ్డి ఒకటి గప్తి చేసుకోండి. ప్రతి మత్స్యకారుడికి వేయొద్దని అంటలేదు. గతంలో మీరు చర్య తీసుకుంటే అన్ని గ్రామాలు బాగున్నాను. మీరు చర్య తీసుకున్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు కలపండి. ఇక్కడ ఉన్న గ్రామాలు కొన్ని అన్ని కలిపి ఇక్కడ ప్రతి మత్స్యకారుడికి ఓఎన్జీసీ డబ్బులు ఇప్పించండి. అలాగే మత్స్యకారు భరోసా డబ్బులు 20,000 ఇప్పించండి. మనీ ఇప్పుడు అన్నసేతలు వచ్చింది. ఇది మనీ కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20,000 మత్స్యకారులకి వేయండి. అది చాలు మాకు. మేము కూటమి ప్రభుత్వం పెట్టుకుని జెండా పెట్టుకుని తిరుగుతాం ఇక్కడ ప్రతి మత్స్యకారు.